రాజీవ్ రహదారి గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మండల కేంద్రం మీదుగా పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి ఎన్నికల హామీని విస్మరించారని ఆరోపించారు. రోడ్డు పనులని పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లిలో ర్యాలీగా వెళ్లి గుండ్లపల్లి హైవే రోడ్డుపై బీజేపీ నాయకులు ధర్నా చేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చి నేటికి నెరవేర్చలేదని బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ అన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి రాజీవ్ రహదారి స్టేజీ నుంచి పొత్తూరు వరకు రోడ్డు అధ్వాన్నంగా మారిందని తెలిపారు. ఎమ్మెల్యే గన్నేరువరం మండల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. మండల కేంద్రానికి డబుల్ రోడ్డు వేయడమా లేక కవ్వంపల్లి సత్యనారాయణ రాజీనామా చేయడమా నిర్ణయించుకోవాలని సవాల్ విసిరారు. లేని పక్షంలో మండల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి ముత్యాల జగన్ రెడ్డి, సొల్లు అజయ్ వర్మ, ఏలటి చంద్రారెడ్డి, పిల్లల రాములు, పులేల జగన్, మత్స్యసాయి, గాలిపల్లి శంకర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. డబుల్ రోడ్డు గురించి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే గుండ్లపల్లి నుంచి పుత్తూరు వరకు డబుల్ రోడ్డు వేస్తామని చెప్పేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పిన ఆ కవ్వంపల్లి నేటికి 32 నెలలైనప్పటికీ కూడా ఈ పనులు ఇలానే ఉన్నాయి. ఈరోజు చూసినట్టయితే ఎంతోమంది ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆల్ పార్టీస్ తరఫున ప్రజాప్రతినిధులు వస్తారు, భారతీయ జనతా పార్టీ మేము మా నాయకులం వస్తాం, కార్యకర్త ప్రజలతో పాటు 4-5 బస్సులు పెట్టి వస్తాం, మాట్లాడదాం, సెక్రటరియట్కి పోయి మాట్లాడదాం. ఏది ఓటేసిన ప్రజలకు ఆ మాత్రం హక్కు కూడా లేదా? మేము వచ్చి మా సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేదా? నువ్వు ఎట్లాగింటలేవు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, మీ పార్టీ ప్రజాప్రతినిధులకు పట్టింపు లేదు. అరే కనీసం నీ ప్రజలు వేసి సర్పంచే గెలిపించారు, మరి ఈ మెయిన్ రోడ్ వేపిద్దామని సొయ్యగులు లేకుంటున్నారు వాళ్ళు. దుర్మార్గపు ఎమ్మెల్యేను నాకు తెలిసి 119 నియోజకవర్గాల్లో ఏ ప్రజానికం కూడా చూసి ఉండదు. ఎందుకనంటే ఈ డబల్ రోడ్డుకు సంబంధించి మొట్టమొదటిగా బీజేపీ తరఫున పాదయాత్ర చేపట్టినాం, అప్పుడున్న మండల శాఖ తరఫున, మండల శాఖ ఆధ్వర్యంలో. ఆ తర్వాత అనేక రకమైన శాంతియుతంగా రోడ్డు పైన నాటేసి నిరసన తెలిపినాం. అలాగే గుంతలు పూడ్చి, ఏదైతే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న గుంతలు పూడ్చి కూడా ఆ రకంగా కూడా ఈ ఇట్లనైనా కళ్ళు తెరుచుకుంటే ఎమ్మెల్యే గారు కానీ అట్లా కూడా చేసినాము. ఆ తర్వాత యువజన సంఘాలు గుండ్లపల్లి కాడ వాళ్ళు ఒక ధర్నా చేస్తే చీమలు పెట్టిన పుట్టలో పాము వచ్చినట్టు వచ్చి నువ్వు అందులో ఏం ప్రగల్భాలు పలికినావు? 100 రోజుల్లో నేను రోడ్డు పనులు పూర్తి చేపిస్తా, మొదలు పెట్టిస్తా అని చెప్పి సిపాయి మాటలు మాట్లాడినావు.